చంద్రబాబు మహిళలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. ఆడబిడ్డ నిధి ఇవ్వలేమని చెప్పటం మహిళలకు వెన్నుపోటు పొడవడమేనన్నారు. రజనీకాంత్ స్టైల్లో హామీలిచ్చి గజనీలా మిగిలిపోయారని విమర్శించారు. సూపర్ 6లో తొలి పథకానికే మంగళం పాడేశారన్నారు. అన్నీ చేసేశామని కాలర్ ఎగరేసుకుని తిరగాలని చంద్రబాబు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల్లోకి వెళ్తే కాలర్ పట్టుకొని నిలదీస్తారన్నారు. ఆ రోజు మీరు ఎలక్షన్స్ లో ఎన్నికలలో ప్రచారంకి వచ్చినప్పుడు ప్రతి ఇండిన్లు తిరిగి మీకు ఇస్తామమ్మా, ఆడబిడ్డకి ఇస్తామమ్మా అని 1500 ఇస్తామమ్మా, నెలకు 1500 ఇస్తామమ్మా అని చెప్పారు. ఎందుకంటే మీరు అనేకమైన సభలలో కూడా చెప్పారు. ఏమని, ఈ మహిళలకు వాళ్ళ ఖర్చులు ఎక్కువయ్యాయి, ఆర్థిక భారం పెరిగిపోయింది, కాబట్టి మహిళల పక్షాన మేము నిలబడి ఖచ్చితంగా వాళ్లకు ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పారు. కానీ ఆ రోజు రజనీకాంత్ లాగా హామీలు ఇచ్చారు, రజనీకాంత్ లాగా చెప్పారు, కానీ ఈరోజు గజనీ లాగా మర్చిపోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.